హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాద్ బ్రదర్స్. అయితే పొద్దున 4 గంటలకి నిద్ర మొత్తం జడగొట్టుకుని గేమ్ చేంజర్ మూవీ చూసాం అనమాట. అయితే సినిమా ఎట్లుందో సింపుల్గా ఒక ముక్కలో చెప్పాలంటే, అబ్బే అసలు కానే కాదు. చాలా అవుట్డేటెడ్ రొట్ట స్టోరీని తీసుకొచ్చి మన ముఖం మీద ఇట్లా ఎక్స్పెరిమెంట్తోని వేసినట్టుంది. అదనమాట మ్యాటర్. సినిమాలో బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ అసలు హీరో హీరోయిన్ లవ్ స్టోరీ. ఎక్కడ కూడా ఆర్గానిక్ అనిపించదు. అరే నిజంగా ఒక ఫీల్ ఉంది వీళ్ళ మధ్యలో అనేది అనిపించదు అనమాట. అండ్ ఎట్లయిపోతుంది ఫ్లాష్ బ్యాక్ అనవసరంగా పెట్టాడన్న విధంగా అయిపోతుంది. వీళ్ళ లవ్ స్టోరీ ఎస్పెషల్లీ హీరో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఏదైతే ఆ లవ్ పార్ట్ ఉంటుందో అదంతా కూడా అంత ఆర్గానిక్గా డెవలప్ కాదు. అట్ ద సేమ్ టైం మనం కూడా ఫీల్ కాము. ఇంకా పాటలు అంటారా, డబ్బులు వేస్ట్ చేయడం ఎట్లా అనేది మనము క్లియర్గా శంకర్ అన్న దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. దిల్ రాజుకి అంటే మన హార్ట్ కింగ్కి పెద్ద హోలు పడిపోయింది. సరే, ఇంకా స్టోరీ విషయానికి వస్తే ఎక్స్ట్రాడినరీ స్టోరీ ఏం కాదు, మనకి ట్రైలర్లోనే క్లియర్గా అర్థమైపోతుంది. ఒక పాత రామ్ చరణ్ అంటే ఫాదర్ రామ్ చరణ్ ఓ పార్టీ పెడతాడు, శ్రీకాంత్ మోసం చేస్తాడు, ఆయన ఇతని ప్లేస్లో సీఎం అవుతాడు. దాని తర్వాత ఈ యంగ్ అతను వచ్చి ఏం చేస్తాడు, బీయింగ్ అన్ ఐఏఎస్ అనేది స్టోరీ. అయితే శంకర్ కొంచెం ఇంకా ఫిలిం ప్యాటర్న్స్ మార్చాలా. ఈయన ఎక్కడ పోయినా సరే ఈ లంజం 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 ఇది తప్ప ఇంకా వేరే కాన్సెప్ట్ అయిన బుర్ర లేనట్టుంది. మరి ఫైనల్గా తీసుకొచ్చి కొన్ని పాయింట్స్ ఆఫ్ భారతీయుడిని ఎప్పుడు అవుట్డేటెడ్ పాయింట్స్ అన్ని తీసుకొచ్చి మళ్ళా చరణ్ అన్నతోని ఇట్లా తీపిచ్చినట్టుందనమాట. అయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి సీన్స్ అన్నీ కూడా బోరింగ్ అవ్వడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ శంకర్ మార్క్ సినిమాలు చూసి చూసి ఇందులో ఏ మార్కు లేకుండా అయిపోయిందనమాట. అది పాయింట్. ఇంకా కమింగ్ టు డ్యాన్స్ పార్ట్, యాక్చువల్గా రామ్ చరణ్ చాలా మంచి డ్యాన్సర్. కరెక్ట్ ఉపయోగించుకుంటే పాటలన్నీ కూడా మంచి డ్యాన్స్ వేయచ్చు. కానీ అసలు ఎవడ స్టెప్స్ కొరియోగ్రాఫ్ చేసిండు, ఆ పాటల డ్యాన్స్ లేనిది, కొన్ని కాడ మూమెంట్లు సింక్ కావు, కొన్ని కాడ లిప్ సింక్ ఉండదు. ఏదో డ్యాన్స్ వేస్తున్నట్టు అయిపోతుంది. అరే అన్ని పైసలు పెట్టి అసలు ఒక ప్రాపర్ డ్యాన్స్ నెంబర్ కూడా లేదు. అసలు ఏ సినిమా బాగాలేదు. ఇంకోటి ఆ దోప్ అన్న ఒక సాంగ్ ఉంది కదా, అరే ఆ ఒక్క సాంగ్ కోసం మొత్తం లవ్ స్టోరీని తీసినట్టు అనిపించింది. ఏదో సాంగ్ పెట్టాలన్నట్టు ఆ ఖతర్నాక్ సాంగ్ రామ్ చరణ్ ఎట్లా డ్యాన్స్ చేస్తాడో ప్రూవ్ చేయడానికి ఒక లవ్ స్టోరీ, మళ్ళీ ఆ వర్డ్ని మళ్ళీ హీరోయిన్తో లింక్ చేసి అక్కడి నుంచి ఆ పాటను రప్పించడము. ఇది ఎట్లయిపోతుందంటే ఏదో పెట్టి కొంచెం ఫోర్స్ఫుల్గా తీసినట్టు అనిపించింది అనమాట. దోపైంది భయ్య, అసలు మనకి ఏం అర్థం కూడా కాదు అసలు. సరే, అంత ఖర్చు పెట్టి పాటలు తీసి కూడా వేస్ట్ అయిపోయింది అసలు. సరే, చరణ్ అన్న మంచి డ్యాన్స్ చేస్తాడంటే కూడా ఆ ప్రాపర్ డ్యాన్స్ నెంబర్స్ కూడా ఆయనకి ఇవ్వలేదు, ప్రాపర్ కొరియోగ్రఫీ అస్సలకే లేదు. అదొక ఎత్తు. అయితే టేకింగ్ అసలు కెమెరా యాంగిల్ ఏడున్న పెట్టి ఒకటేసారి మనల్ని ఇట్లా వండర్లాగా తీసుకుపోయి రౌండ్గా తిప్పినట్టు తిప్పుతాడు. ఎస్జే సూర్య అండ్ ఎస్పెషల్లీ రామ్ చరణ్ కాన్ఫ్రంటేషన్ సీన్స్ ఏవైతే ఉంటాయో, అరే ఒక 10 సార్లు తిప్పుతాడు కెమెరాని. అరే ఏందది నాకు అర్థం కాదు. స్టడీ కెమెరాలో చిన్న డైరెక్టర్సే మంచి పర్ఫెక్ట్ లెంత్ డిస్టెన్స్ అంతా కూడా మెయింటైన్ చేసుకొని ఒక పర్ఫెక్ట్ యాంగిల్లో ఆ కన్ఫ్రంటేషన్ సీన్స్ తీస్తారు. ఈ శంకర్ అన్నకు తెలిసి ఆ ఒకటే రౌండ్ తిప్పే టేబుల్లో పెట్టి కెమెరాని తిప్పి వాళ్ళ చుట్టే తిప్పుతున్నట్టు. అసలు ఏందని నాకు అర్థం కాదు. వన్ ఆఫ్ ద వర్స్ట్ కెమెరా యాంగిల్స్ ఇప్పటివరకు శంకర్ మూవీస్లో. యూజువల్గా కెమెరా వర్క్, ఆర్ట్ వర్క్ అంతా బాగుంటుంది కదా, ఈ మూవీలో కెమెరా వర్క్ అయితే చెండాలంగా ఉంది. అండ్ మోర్ ఓవర్ అంతా కూడా చాలా రిచ్గా తీద్దామని తీసేశారు. అఫ్కోర్స్ 100% సినిమా రిచ్గానే ఉండాలి, ఎందుకంటే బడ్జెట్ అంతా బాగుంటుంది. సినిమాటోగ్రఫీ కానివ్వండి, ఎవ్రీథింగ్ వర్క్డ్ అనుకోండి. ఒక టైప్ ఆఫ్ చాలా ఒక కలర్ఫుల్ మూవీ చూసినట్టు ఉంటుంది. కాకపోతే కెమెరా యాంగిల్ అయితే పరమ చెండాలం. అండ్ ఒక టైంకి ఏమైపోతుందంటే ఎస్జే సూర్య పర్ఫార్మెన్స్ చరణ్ అన్న డామినేట్ చేసే విధంగా క్యారెక్టర్స్ అనేది రాసుకోవడం జరిగిందనమాట. అంటే మనకు ఆల్రెడీ తెలుసు ఎస్జే సూర్య ఈజ్ అ టెరిఫిక్ యాక్టర్. ఇట్లా తినేస్తాడు రోల్ని. అవతల క్యారెక్టర్ని కూడా ఎంత స్టాండౌట్ చేసినా సరే ఈయన దానికంటే డబల్ స్టాండర్డ్ చేసే డైలాగ్ డెలివరీ, పర్ఫార్మెన్స్, ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఇంకా అట్లాంటప్పుడు యాక్చువల్గా చరణ్ అన్నకి ఇంకా కొంచెం డిఫరెంట్ లెవెల్ ఆఫ్ స్క్రీన్ ప్లే కానీ డైలాగ్ డెలివరీ కానీ ఇవ్వాలి. ఎట్లయిపోతుందంటే హీరో ఇక్కడ చాలా సాఫ్ట్ ఉండి, ఐఏఎస్ ఆఫీసర్ సాఫ్ట్ అని ఏమి ఉండదు. ఆబ్వియస్లీ మనం చరణ్ అన్నని ఎట్లా చూడాలనుకుంటాము, ఒక మాస్ ఎంటర్టైనర్లో చూసినట్టే ఒక హీరోయిజం చూపించాలి కదా. ఎట్లయిపోతుందంటే హీరోయిజం చూపించాలంటే ఒక చిన్న జర్క్ స్టోరీలో మన ఎస్జే సూర్యకి పడుతున్నప్పుడల్లా బ్యాక్గ్రౌండ్
మ్యూజిక్ వేస్తారు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సేమ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వేస్తారు. అరే ఎలివేషన్కి ఒక బ్యాక్గ్రౌండ్ పెట్టుకురు వీళ్ళు ఎట్లయిపోయిందంటే ఒకటే మ్యూజిక్ని ఒక 10 సీన్లకు వాడినారు. అరే మరి అన్ని పైసలు పెట్టి కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రాపర్గా లేదంటే ఇంకా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నాకు. సో అది భయ్యా మా రివ్యూ. వెళ్ళండి చూడండి అని చెప్పను, వెళ్ళకండి చూడకండి అని కూడా చెప్పను. నాకైతే అసలు నచ్చలేదు. ఏదో పెద్ద నా మాట సీరియస్ తీసుకోవాలని కాదు, కాకపోతే మరీ దారుణంగా మోసం అయిపోయింది, అట్లా అయిపోయింది పరిస్థితి. అది గట్లనే ఇంకొక సినిమా కూడా చూసినాం. యాక్చువల్గా నేను నైటే చూసినాము. ఇది 4 గంటల షోకి వెళ్ళడం వల్ల మస్తు నిద్రచి పండుకొని ఇప్పుడు ఈ రివ్యూ చెప్తానా, సాయంత్రం దాని రివ్యూ చెప్తా. సో ఆ రివ్యూ కూడా ఇనర్రీ. అది మలయాళం మూవీ అనమాట, క్రైమ్ థ్రిల్లరు. వేసుకోండి. బాయ్.